భూలోకంలో వరాహ రూపంలో విహరిస్తూ తనకు అనాది నివాస భూమి అయినటువంటి శ్రీ వెంకటాచలవాసాన్ని అనిపించుకున్నాడు. ఆ కొండే వెంకటాద్రి అని. అక్కడ గల ఆ స్వామి పుష్కరిణి శ్రీనివాసుడికి ఎంతో ప్రీతిపాత్రమైంది. అప్పటికే శ్రీహరి మరో రూపంతో శ్రీనివాసుడిగా భూమిపైన సంచరిస్తున్నాడు. ఆ శ్రీనివాస స్వామి చరిత్ర తర్వాత మనం తెలుసుకుందాం. స్వామి పుష్కరిణి తీర్థానికి వాయువ్య భాగంలో ఉండేటువంటి వరాహస్వామి, ఆ వాయువ్య భాగంలో కనపడే మీరందరూ చూస్తూ వెళుతూనే మీరు చూస్తుంటారు. ఆ శిలామూర్తిగా ఉంటూ ఆ పుష్కరిణి నీటిలోనే జలాదివాసం చేస్తున్నాడు. ఆయన చుట్టూ పుట్ట ఏర్పడింది. వరాహస్వామి ఉండటం వలన ఆ కొలనకు వరాహ పుష్కరిణి అనే పేరు కూడా వచ్చింది. వరాహస్వామి తన మాటను మన్నించినందుకు బ్రహ్మదేవుడు పొంగిపోయాడు. చెప్తూనే ఉండిపోయాడే ఇక్కడే అని చెప్పి ఉండిపోయాడు అనుకున్నా, సంతోషపడ్డాడు. అక్కడే శ్రీనివాసుడిగా ఉన్నటువంటి శ్రీహరిని ఇలా వేడుకున్నాడు. దేవా, రాబోయే కాలంలో ఎవరైనా సరే ముందుగా ఈ వరాహమూర్తి దర్శనం చేసుకున్న తర్వాతే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. మీరు కరుణించిన నాకీ వరాన్ని అనుగ్రహించండి అని ప్రార్థించాడు. శ్రీనివాసుడు అందుకు కూడా అంగీకరించి సరే అని చెప్పాడు. శ్రీ దత్త వెంకటేశ్వర దేవస్థానంలో కూడా ముందుగా శిలలో వెలసిన భూవరాహమూర్తి దర్శనం చేసుకున్న తర్వాతే దత్త వెంకటేశ్వరుని దర్శనం చేసుకోవాలని ఒక నియమం ఉన్నది. వరాహ దర్శనాత్ పూర్వం శ్రీనివాసం నమేన్న చ. వరాహ దర్శనాత్ పూర్వం శ్రీనివాసం నమేన్న చ. దర్శనాత్ ప్రాగ్ వరాహస్య. దర్శనాత్ ప్రాగ్ వరాహస్య శ్రీనివాసో న తృప్యతి న తృప్యతి. హరే గోవింద. వరాహస్వామిని దర్శించుకోకుండా శ్రీనివాసుడికి నమస్కారం చేయకూడదు అని ఒక నియమం ఉన్నది. వరాహస్వామిని సేవించుకోకుండా శ్రీనివాసుని సేవించకూడదు. ఒకవేళ అలా సేవించిన ఒకవేళ శ్రీనివాసుడు సంతోషించడు, సంతోషంగా ఆశీర్వదించడు. ఏమో పోన్లే అని ఆశీర్వదిస్తాడు అంతే. పుష్కరిణిలో జలాదివాసం చేస్తున్నటువంటి వరాహస్వామి కొండపై స్థిరంగా ప్రతిష్ఠ. ఆయన కథను తెలుసుకుందాం. బ్రహ్మపురాణం, పద్మపురాణం ఈ కొద్ది తేడాలతో చెప్పాయి అక్కడక్కడ కథలు. మనం దాన్ని ఎక్కువ పట్టించుకోవాల్సిన పని లేదు. ఆయన స్వామిని గురించి ఆయన తెలుసుకున్న కొద్దీ ఆయనను కీర్తించేటట్లు అవుతుంది. మనకు అంత మాత్రం చెప్పుకోగలం. కానీ మనం డీటెయిల్గా కొంచెం అది లేదు ఇది లేదో ఒత్తు లేదు దాంట్లో బిస్టికు అట్లా ఈ కథ అట్లా తీసుకువెళ్ళారు ఇట్లా దాంట్లో గ్రామర్ లేదు, దీంట్లో ఒత్తులు లేవు, దీంట్లో అండర్లైన్లు చేయలేదు, దీంట్లో అండర్లైన్ పోలేదు, అట్లంతా తప్పులు పట్టే వాళ్ళకి అసలే కథ తెలీదు. ముందుగా బ్రహ్మపురాణం దాని ప్రకారం కథను చెప్పుకుందాం. వరాహస్వామి వెంకటాచలపై పుష్కరిణిలో ఉంటూ అప్పుడప్పుడు
అక్కడక్కడ నివసిస్తున్న వారికి తన స్వరూపంతో కనిపిస్తూ ఉండేవాడు. అందరికీ ప్రత్యక్షంగానే కనపడుతూ అందరినీ ఉద్ధరించేవాడు. అదే ప్రాంతంలో ఒక నిషాదుడు, వాడి కొడుకు, ఒక బ్రాహ్మణుడు కూడా నివసిస్తున్నారు. ఇక కథ ప్రారంభం. ఇది కూడా అత్యంత సూక్ష్మంగానే చెప్పుకోబోతున్నాం. బ్రహ్మదేవుడి మాటను, అంటే ముందుగా తనను దర్శించుకొని తర్వాత శ్రీనివాసుని దర్శించాలనేటువంటి నియమాన్ని నిజం చేయాలని ఆ వరాహస్వామి సంకల్పించాడు. ఆ వరాహస్వామి ఎప్పుడు సంకల్పించాడు? ఈ కథ చూడండి ఎట్లా తిరుగుతుందో. నిషాదుడి ద్వారా దాన్ని ఆచరింపజేయాల ముందుకి, ప్రజలకి ముందు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఎప్పుడు ఇటువంటి మహిమలు చూపించాలంటే ఒక కథ అల్లుతారు పరమాత్ముడు. ఒక కథ కల్పించిన కథ కాదు, అది నిజంగానే జరిగేటట్టు చేసి పారేస్తాడు. అందులో భాగంగా ఆ నిషాదుడు చేసేటువంటి దినచర్యకు పరిశీలించాడు. ఆ నిషాదుడికి తాను తినేటువంటి ఆహారాన్ని ముందుగా కొండపై నివసిస్తున్నటువంటి శ్రీనివాసుడికి పెట్టి తర్వాత తాను తినే అలవాటు ఉంది. ఆహారానికి కావలసినటువంటి పదార్థాలను సేకరించి వాటిని ఆ బ్రాహ్మణుడి చేత తయారు చేయించి శ్రీనివాసుడికి పెట్టి తాను తింటూ ఉండేవాడు. ఒకనాడు స్వామికి ఈ ఆహారంతో పాటుగా తేనె కూడా నివేదించాలని అనిపించి ఆ కొడుకును పిలిచాడు. ఒరేయ్, నేను తేనె తీసుకొస్తా, ఈ పదార్థాన్ని జాగ్రత్తగా దాచు అని చెప్పి అడవిలోకి వెళ్ళిపోయాడు. తేనె తీసుకురావాలి, నేను తేనె స్వామికి ఇవ్వాలనిపించింది అని. ఆ కొడుకేమో బాగా ఆకలి వేసిపోయింది. బాగా ఎంతసేపు అయినా నాన్న రాలేదు. తేనె కోసం వెళ్ళినవాడు కాచుకున్నాడు. ఆ పదార్థాలని చాలాసేపు కాచుకున్నాడు, చూశాడు. ఇక తట్టుకోలేక ఆ పదార్థాలంతా చక్కగా వండి మనస్ఫూర్తిగా స్వామికి నివేదన చేసి గబగబా తినేశాడు. ఆకలి అయిపోయింది. ఎక్కడి యొక్క పాత్రలు అక్కడ పెట్టేసి తండ్రి అడిగితే బాగా ఆకలి వేసింది, నేనే తిన్నా అని నిజం చెబుదామనుకున్నాడు. ఇంతలో నిషాదుడికి అక్కడికి వచ్చి ఖాళీ పాత్రలను చూసేశాడు. ఒళ్ళు మండిపోయింది. ఏంటిది ఇట్లా చేశావు? మనకు గోదాదేవి కథ కూడా అట్లనే వస్తూ ఉంటుంది. తాను హారం వేసుకొని చేసేది మీకు అందరికీ తెలుసు. అట్లనే కొన్ని కథలంతా ఇట్లా వస్తుంటాయి పరమాత్ముడికి. అందుకని వాసన కూడా చూడకూడదు ముందుగా స్వామికి పెట్టండి అని. కొడుకుని చూస్తూ, ఏంట్లా నైవేద్యం నువ్వు పెట్టకుండా నువ్వే తిని పారేశావు, నువ్వే వండుకొని అని అరిచాడట. అప్పుడు వాడు అయ్యా బాగా ఆకలి వేసేసింది, అది తిన్నాను అని చెప్పాడు. అయినా అది స్వామికి పెట్టే తిన్నాను అన్నాడు. సడన్గా చెప్పాడు, నేను స్వామికి పెట్టే తిన్నానని చెప్పాడు. ఎంత పని చేశావురా, నా నియమాన్ని పాడు చేసేసావు నువ్వు. నీ వల్ల నేను ఈరోజు స్వామికి నివేదన చేయలేకపోయినాను. దుర్మార్గుడా, దీనికి తగినటువంటి శిక్ష నువ్వు అనుభవించాల్సిందే అని చెప్పి చెరుని కత్తిని తీసుకొని కొడుకుని పొడచబోయాడు. వెంటబడ్డాడు. కొడుకు పరిగెత్తుకు ఒక పుట్ట దగ్గరకు వచ్చి పడిపోయాడు. తండ్రి చేతికి చిక్కాడు. నిషాదుడు చావు అంటూ కొడుకు తలను తెంపటానికి కత్తి పైకెత్తేశాడు. అక్కడే ఉన్నటువంటి ఒక పుట్టలోంచి కాంతులతో వెలిగిపోతూ వరాస్వామి ఉన్నటువంటి శ్రీహరి బయటకు వచ్చేశాడు. ఆ రూపంతో ఉండినటువంటి స్వామి బయటకు వచ్చాడు. రావటంతోనే సర్రున ఆ వస్తున్నటువంటి కత్తికి అడ్డంగా నిలబడ్డాడు. ఎందుకంటే వాడిని నరికి పారేస్తాడు వీడు అని. నిషాదుడు చెయ్యి పట్టేసుకున్నాడు. నిషాదుడు చూస్తూ, ఏమిటయ్యా నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? నువ్వేం చేస్తున్నావు, నన్ను ఎందుకు పట్టుకున్నావు, నువ్వు వాడేం తప్పు చేస్తున్నావు అని చెప్పేసి ఇద్దరికి సంవాదం జరిగింది. ఎందుకే ఇంత శిక్ష చేస్తున్నావు
అసలు ఎందుకే కొడుకుని నరుకుతున్నావు నువ్వు? అసలు నువ్వు ఏం చేస్తున్నావు అని నీకు తెలుసా? నీ కోపంలో నాకు నివేదన చేశానని నిజమే చెప్పాడుగా, స్వామికి నివేదన చేసి తిన్నానని చెప్పాడుగా. అసలు నాకు నివేదన అందలేదని నీకెవడు చెప్పాడు? అప్పుడే కదా నీ కోపం రావాల్సింది. అది నేను తినలేదని ఎవడన్నాడు? నా మాట మీదైన నమ్మకం ఉందా? పోని నేనైనా తిన్నాను. మీ వాడెంతో ప్రీతిగా నాకు పెట్టాడు, చాలా భక్తిగా పెట్టాడు, కడుపు నిండిపోయింది, ఎంత అదృష్టం వాడితో అది మాట్లాడుతున్నాడు స్వామి అని. స్వామి ఎంత వేగంగా వచ్చాడో అంత వేగంగా మాట్లాడేసి మాయమైపోయాడు. వాడికి దర్శనమిచ్చి నిషాదుడికి మతిపోయింది. ఏం జరిగిందో తెలియదు, కలనా నిజమా అని కళ్ళంతా విదిలించుకున్నాడు. అక్కడ చూసేసరికి ఆ కొండ ప్రాంతంలో వరాహస్వామి అక్కడక్కడ దర్శనమిచ్చి పోసాగుతున్నాడు. అప్పుడప్పుడు స్వామి కనిపించాడు కదా అని దగ్గరికి వెళ్ళబోతే మాత్రం స్వామి మాయమైపోతున్నాడు. ఇట్లా చాలాసార్లు జరిగింది చాలామందికి. ఇలా అయితే లాభం లేదు అనుకొని ఈ పరుగు పందాలు నా వల్ల కాదు, నాకు స్వామి ఈ పుట్ట దగ్గరే కనిపించారు కాబట్టి స్వామి తిరిగి కనిపించే వరకు కూడా నేనే పుట్ట దగ్గర నించొని నేను కదలను ఇక్కడి నుంచి అని అక్కడి నుంచి తపస్సులాగా అక్కడే కూర్చున్నాడు నిషాదుడు. అక్కడే ఉండిపోయాడు. కొండలంతా దర్శనమిస్తున్నాడు. పరిగెత్తి నా చేత కాదు, ఎక్కడ పరిగెత్తినా దర్శనమిస్తున్నాడు. ఇక నేను పరిగెత్తలేను, నేను ఈ పుట్ట దగ్గరే ఉంటాను, ఇక్కడే నేను కాచుకొని ఇక్కడే మళ్ళీ నాకు దర్శనం ఇవ్వని అని అక్కడే ప్రీతిగా భక్తిగా ఉండిపోయాడు. వరం శ్వేత వరాక్యం వరం శ్వేత వరాక్యం సంవృత్య ధరణీహరం సంవృత్య ధరణీహరం దంష్ట్రాకృత ధరోద్ధారం దంష్ట్రాకృత ధరోద్ధారం శ్రీనివాసం భజే నిజం శ్రీనివాసం భజే నిజం శ్రీనివాసం భజే నిజం. ఓ దేవా, నువ్వు శ్రేష్ఠుడవు. భూదేవిని అపహరించిన వాడిని సంహరించేశావు, భూదేవినే ఎత్తకపోయిన వాడిని సంహరించేశావు. శ్వేతవరారూపంలో కోరలతో భూమిని ఉద్ధరించిన శ్రీనివాస, నిన్నే సేవిస్తున్నాను అని అంటూ వరాహ స్వామికి శ్రీహరికి కొండకు నమో నమో వరాహ స్వామికి శ్రీహరికి వరాల కొండకు నమో నమో వరాహ స్వామికి శ్రీహరికి వరాల కొండకు నమో నమో వరాహ స్వామికి శ్రీహరికి వరాల కొండకు నమో నమో వరాల కొండకు నమో నమో వరాల కొండకు నమో నమో. ధరణీదేవి ఉద్ధరించిన కోరల బలము నమో నమో ధరణీదేవిని ఉద్ధరించిన కోరల బలముకు నమో నమో హిరణ్యాక్షుని సంహరించిన హరిశౌర్యానికి నమో నమో హిరణ్యాక్షుని సంహరించిన హరిశౌర్యానికి నమో నమో
వరాల స్వామికి శ్రీహరికి వరాల కొండకు నమో నమో వరాల స్వామికి శ్రీహరికి వరాల కొండకు నమో నమో శ్రీనివాసుకు ఫలమును ఇచ్చిన శ్రీనిధిపతికి నమో నమో శ్రీనివాసకు స్థలమును ఇచ్చిన శ్రీనిధిపతికి నమో నమో వాణి సన్నుత మృదుపద దేవు సచ్చిదానందుడు నమో నమో వాణి సన్నుత మృదుపద దేవుకు సచిదానందకు నమో నమో వాణి సన్నుత మృదుపద దేవుకు సచ్చిదానందకు నమో నమో వాణి సన్నుత మృదుపద దేవుకు సచిదానందకు నమో నమో వరాగ స్వామికి శ్రీహరికి వరాల కొండకు నమో నమో వరాల స్వామికి శ్రీహరికి వరాల కొండకు నమో నమో వరాల కొండకు నమో నమో వరాల కొండకు నమో నమో నిషాదుడు ప్రార్థించేసరికి పుటలో ఉన్నటువంటి వరాహస్వామి కరిగిపోయాడు. పుటలో నుండి ఇట్లా పలుకుతున్నాడు, నిషాదా ఎందుకయ్యా నేను కనిపించలేదని అంత బాధపడుతున్నావు? నాగం దృశ్యోస్మితే పుత్ర సచ్చిదానంద విగ్రహ. నాయన, నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి. ఈ రూపాన్ని నువ్వు చూడలేవయ్యా, అందుకే నేను నీకు కనిపించడం లేదు. నా వాక్కును మాత్రమే నీకు వినిపిస్తున్నాను. ఈ రూపం చూసే శక్తి నీకు లేదయ్యా, కానీ శిలామూర్తిగా నన్ను చూడగలుగుతావు. బ్రహ్మ ప్రతిష్ఠించిన శిలారూపము ఈ పుటలోనే ఉంది. దాన్ని నువ్వు బయటకు తీసి యథావిధిగా ప్రతిష్టను జరిపించయా నువ్వు అన్నాడు. అప్పుడు ఆ మాటలకు నిషాదుడు ఎంతో ఆనందపడి, స్వామి ఎట్లా చెప్పాడో అట్లనే అన్ని విధాలు చేస్తూ ఆ వరాహస్వామి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశాడు. అంతా పూర్తి అయిన తర్వాత స్వామి మళ్ళీ తన వాక్కును అక్కడ వినిపించాడు. నిషాదా, నువ్వు చెప్పినట్టు చేశావు, నాకు సంతోషం కలిగింది. కానీ ఇంకో పని కూడా మిగిలి ఉంది, దాన్ని నువ్వే చెయ్యాలి. నీ నుంచే ఇది ప్రారంభం కావాలి. అది ఏమంత కఠినమైనటువంటి పని కాదులే. ఇక నుంచి ఈ కొండ నాదైపోయింది కదా, కాబట్టి ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా నన్ను ముందుగా దర్శించుకోవాలి. ఆ తరువాతే శ్రీనివాసుడిని దర్శించుకోవాలి. అదే నా నియమం. కనుక ఇక్కడికి వచ్చేవారికి ఈ నియమాన్ని చెప్పి ఆచరించేట్లు చెయ్యని చెప్పి తన యొక్క వాక్కును వినిపించాడు. నిషాదుడు అలాగే చేసి స్వామి కృపకు పాత్రుడయ్యాడు. ఇది బ్రహ్మ పురాణంలో వరాహస్వామి యొక్క గాథ. ఇక పద్మ పురాణం ప్రకారం స్వామి వెంకటాద్రిలో ఎట్లా వెలిశాడు, ఎలా వెలిశాడు మనం ముందుగా తెలుసుకుందాము.